హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ లో ఫుల్ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి, అలాగే ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నది ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఎవరైతే కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ లో 30 మార్క్స్ పక్కాగా నేను స్కోర్ చేయాలి అనేసి అనుకుంటున్నారో వాళ్ళైతే నేను ఏదైతే ఆర్డర్ చెప్తానో ఈ యొక్క ఆర్డర్ లో మీరు చదువుకున్నట్లయితే ఈజీగా మార్క్స్ అనేది వస్తాయన్నమాట. సో ఎవరు చెప్పని టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అండ్ కెమిస్ట్రీకి సంబంధించి నాకు ఇంకా కొత్త, నేను ఇప్పుడు దాకా బుక్స్ ముట్టలేదు, లేదంటే ఇప్పుడు దాకా నాకు కెమిస్ట్రీకి సంబంధించి ప్రాక్టికల్స్ అంటే నాకు ఏం తెలీదు అనేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళకైతే ఈ యొక్క వీడియో అనేది చాలా అంటే చాలా యూజ్ అనేది అవుతుంది. సో దాని నుంచి ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే. అండ్ మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట కెమిస్ట్రీ ప్రాక్టికల్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రాయాలి, అక్కడ ఎలా అటెంప్ట్ చేయాలి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, అక్కడ టైం ని ఎలా యూజ్ చేసుకుని అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది స్కోర్ చేయాలి అన్నది వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అండ్ నాకు ఏం రాదనుకున్నా కూడా జస్ట్ పాస్ అవడానికి ఏం చేయాలి దానికి సంబంధించి కూడా వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది చూసుకున్నట్లయితే నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను కదా, దీని అయితే చూడండి. ఫస్ట్ క్వాలిటేటివ్ ఎనాలిసిస్ అనేది ఉంటుంది, దీనికైతే 10 మార్క్స్ అనేది అలాట్ చేయడం మీద జరుగుతుంది. క్వాలిటేటివ్ ఎనాలిసిస్ అనేసి మీరు కన్ఫ్యూజ్ పడకండి. క్వాలిటేటివ్ ఎనాలిసిస్ అంటే నథింగ్ బట్ ద సాల్ట్ ఎనాలిసిస్ అన్నమాట, వాల్యూమెట్రిక్ ఎనాలిసిస్ అన్నమాట. దీనికైతే 8 మార్క్స్ అయితే అలాట్ చేయడం మీద జరుగుతుంది. అండ్ థర్డ్ లో అయితే మనకు 4 అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. అండ్ ఫోర్త్ అయితే వైవా, అట్లాగే ప్రాజెక్ట్ వర్క్, అలాగే రికార్డ్. సో దీనికి సంబంధించి టోటల్ మనకు చూసుకున్నట్లయితే 2 to 2 మార్క్స్ అండ్ టోటల్ 30 మార్క్స్ అయితే మనకు అలాట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనిలో మనకు స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది చూసుకున్నాం కదా. ఫస్ట్ 10 minutes లో అక్కడ ఏం జరుగుతుంది అంటే కెమిస్ట్రీ ల్యాబ్ లోకి అయితే వెళ్తారు. అక్కడైతే మీకు ఎగ్జామినర్ ఒక చిట్టీలు అయితే పెడతారనమాట. ఇక చిట్టీల్లో మీరు ఏదో ఒక చిట్టి అయితే తీసుకుంటారు. అక్కడ మీకు ఏ నంబర్ అయితే ఉంటుందో ఆ యొక్క నంబర్ దగ్గరికి అయితే వెళ్తారనమాట. వెళ్ళక ముందే మీకు అక్కడ అంటే ఎగ్జామినర్ మీకు బుక్లెట్ అండ్ అడిషనల్ అయితే ఇవ్వడం మీద జరుగుతుంది అనమాట. ఆ యొక్క అడిషనల్ అనేది తీసుకొని మీరు ఫస్ట్ 10 minutes లో వాల్మెట్రిక్ అనాలిసిస్ అయితే మీరైతే రాయాల్సి ఉంటుంది. ఇదైతే అడిషనల్ లో రాయాలన్నమాట. అండ్ అడిషనల్ లో రాశాక అంటే మీరు అక్కడ ఏదో ఒకటి రాయాలి. సో 10 minutes లో మీరు వాల్మెట్రిక్ అనాలిసిస్ అనేది రాస్తేనే మీకైతే నెక్స్ట్ ఏదైతే ఉందో అదైతే బుక్లెట్ లో రాయాల్సి ఉంటది అనమాట. ఏమంటే అదంతా మీరైతే ఇదంతా రాయాల్సి ఉంటది. సో దీనిలో చూసుకున్నట్లయితే మెయిన్ మీరైతే ప్రిన్సిపల్ లో మీకైతే 2 మార్క్స్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇదైతే అస్సలు మర్చిపోకండి, ఇదైతే కంపల్సరీగా రాయండి. అండ్ వాల్మెట్రిక్ అనాలిసిస్ అనేది ఫస్ట్ అడిషనల్ లో అయితే ఫిల్ చేయాల్సి ఉంటది అనమాట. అడిషనల్ లో మీరు వాల్మెట్రిక్ అనాలిసిస్ అనేది రాశాక ఆఫ్టర్ దట్ మీకైతే సాల్ట్ అనేది ఇస్తారు. సో ఏదో రకంగా మీరైతే టెస్ట్ అనేది చెయ్యండి. మీకు తెలిసింది అక్కడ అంటే అక్కడ సాల్ట్ అనేది ఇస్తారు కదా. సో మనకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయాలి. అండ్ మీకు సాల్ట్ అనేది తీసుకొని అంటే 1 hour అయితే మీరైతే అక్కడ ఎక్స్పెరిమెంట్ అనేది చేయాల్సి ఉంటది. సాల్ట్ ఎనాలిసిస్ అనేది బుక్ లో రాయాలన్నమాట. అక్కడ ఏం జరుగుతుందో అదైతే మీరు క్లియర్ గా ఇక బుక్లెట్ లో అయితే రాయండి. మర్చిపోకుండా నేను చెప్తున్నాను చూడండి, బుక్లెట్ లో అయితే మీరు రాయాలి. ప్రాపర్ గా బుక్లెట్ లో టేబుల్ అనేది వేసి అక్కడైతే మీరు రాయాల్సి ఉంటది. అంటే ఇప్పుడు మీకు బుక్లెట్ అనేది ఇస్తాడు కదా. సో 2 papers ఉంటది. సో 2 papers లోని మీరు క్లియర్ గా ఆ యొక్క టేబుల్స్ అనేది రాయాల్సి ఉంటది అనమాట. సో రాశాక మీరైతే నెక్స్ట్ సాల్ట్ అనాలిసిస్ అయ్యాక వాల్మెట్రిక్ అనాలిసిస్ అనేది ఇస్తారు. సాల్ట్ అనాలిసిస్ కే ఇక్కడ 1 hour అనేది టైం అనేది తీసేసుకుంటది. సో వాల్మెట్రిక్ అనాలిసిస్ లో మీకు పింక్ కలర్ అనేది వచ్చిందా రాలేదా అనేది కదా ఇక్కడ మెయిన్ పాయింట్ అన్నది. సో మీరైతే దాన్ని అయితే కొద్దిగా మంచిగా జాగ్రత్తగా దాన్ని అయితే తిప్పండి. సో ఎలా పడితే అలా మీరు తిప్పేశారు అనుకోండి, స్పీడ్ గా తిప్పేశారు అనుకోండి, పింక్ కలర్ అనేది చాలా వచ్చేస్తుంది. సో అప్పుడు ఎగ్జామినర్ అనేది కొద్దిగా కోపం అనేది వస్తుంది. సో దట్స్ వై అక్కడ మీకు రాకపోయినా కూడా చేస్తూ ఉన్నాను అనేసి అక్కడ అయితే మీకు ఎగ్జామినర్ కి తెలియాలన్నమాట. సో అలాగా ఏదో ఒకటి బుక్లెట్ లో అయితే రాస్తూ ఉండండి. అక్కడ ఏదైతే జరుగుతుందో అదైతే ఇక్కడైతే రాస్తూ ఉన్నారు అనుకోండి, మీకైతే మార్క్స్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దట్స్ వై మీరైతే ఎక్కువ పింక్ కలర్ అనేది రాకుండా కొద్దిగా అయితే మేనేజ్ అనేది చేయండి. అక్కడ మీకు ఏది రాకపోయినా కూడా అక్కడైతే జస్ట్ మీరైతే మేనేజ్ చేస్తే చాలు అనమాట. అక్కడ ఎవరైతే ఇన్విజిలేటర్స్ ఉంటారో సో వాళ్ళైతే మరీ అంత కఠినంగా అయితే ఉండరు. సో దట్స్ వై అంటే వాళ్ళు మీకు ఎలాగైనా మిమ్మల్ని పాస్ చేయాలనే చూస్తారనమాట. సో దాని నుంచి మీరైతే ఏదో ఒకటి అక్కడ మీకు రాకపోయినా కూడా ఏదో ఒకటి అలా చేస్తూ ఉన్నారంటే మీకైతే మార్క్స్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ మీరు ఏదైతే ప్రాక్టికల్స్ అనేది జరుగుతుంటుందో మెయిన్ గా ఒకటి గుర్తుంచుకోండి, కెమిస్ట్రీ ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తున్నట్లు ఉండాలి, రాస్తున్నట్లు
రాస్తున్నట్లు కూడా ఉండాలి. రాయడం అన్నది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. అక్కడ ఏదైతే మీరు చేస్తున్నారో అది మాత్రం కంపల్సరీగా రాయండి. మీకు రిపీటెడ్ గా చెప్తున్నాను. బికాస్ ఆఫ్ మీరు అంటే నేను తర్వాత లాస్ట్ లో నేను రాస్తాను అనుకుంటే మీకైతే ఎటువంటి పరిస్థితుల్లోనూ టైం అనేది సరిపోదు. కాబట్టి రెండు ఒకటేసారి అయిపోవాలి. మీరు చేస్తున్నట్లు ఉండాలి, రాస్తున్నట్లు ఉండాలి. అండ్ అక్కడ ఎవరైతే ఇన్విజిలేటర్ ఉన్నారో సో తనకు కూడా కొద్దిగా తెలియాలన్నమాట. నువ్వు చేస్తున్నావు అన్నది తనకు కూడా తెలియాలి. అండ్ తను కూడా కొద్దిగా దీనిగా ఉంటాడు కాబట్టి సో చాలా మంది ఉంటారు. అండ్ దట్టు సో దట్స్ వై మీరైతే కొద్దిగా చేస్తున్నారంటే సరిపోద్ది. అండ్ ఫస్ట్ మీ ఎగ్జామినర్ కి ఏదైతే అడిషనల్ అనేది ఇచ్చారో అడిషనల్ అనేది లాస్ట్ లో మీకు రిటర్న్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దాన్ని అయితే మీరు తీసుకోండి. అండ్ అలాగే మీరు మెయిన్ గా మీరు గుర్తుంచుకోండి గైస్, అక్కడ చేస్తూ ఉన్నట్లు ఉండాలి, అలాగే రాస్తున్నట్లు కూడా ఉండాలి. అండ్ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ కి సంబంధించి చూసుకున్నట్లయితే మీరైతే కొద్దిగా చూసుకోండి. నెక్స్ట్ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ అంటే లియోఫిలిక్ అండ్ లయోఫిలిక్ అనేది ఉంది కదా ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ కి సంబంధించి. సో ఈ యొక్క టేబుల్ అనేది చూసుకున్నట్లయితే ఈజీగా 6 మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు అనమాట. లియోఫిలిక్ అండ్ లయోఫిలిక్ సంబంధించి మీరైతే కొద్దిగా చూసుకోండి. కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్ కి సంబంధించి 10th బయాలజీలోనే మనకైతే ఉంటది కదా. సో దాని నుంచి ఇంటర్ కెమిస్ట్రీలో కూడా దానిలో అయితే ఉంటది. సో దాని నుంచి మీరైతే అదే గుర్తుంటది కాబట్టి అండ్ ఇప్పుడైతే కొద్దిగా చూసుకున్నట్లయితే సరిపోద్ది. సో ఈజీగా మీరు అటెండ్ అనేది చేయొచ్చు అనమాట. ఒకసారి చదువుకుంటే ఈజీగా అర్థం అనేది అవుతుంది. ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ కి సంబంధించి పక్కోడు ఉన్నాడు కదా, పక్కోడు బుక్లెట్ లో చూసి మనం క్లియర్ గా రాసేద్దాం అనుకుంటే అలాగైతే అవ్వదు అనమాట. ఎందుకంటే ఆడ్ నెంబర్ అండ్ ఈవెన్ నెంబర్ లో అయితే ఇస్తాడు అక్కడ ఎగ్జామినర్. సో దట్స్ వై అంటే తనకు ప్రోటీన్స్ ఇచ్చారు అనుకోండి, మీకైతే కార్బోహైడ్రేట్స్ అయితే ఇస్తాడు అనమాట. సో ఇలాగైతే షిఫ్ట్ చేసి ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ లో అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దట్స్ వై మీరైతే కొద్దిగా చూసుకొని బీ కేర్ఫుల్ గా మీరైతే అక్కడ కొద్దిగా రాయండి. ఇక ఫైనల్ గా మధ్యలోనే ఒక్కొక్కరిని పిలిచి వైవా అడగడం అయితే జరుగుతుంది. ఈ యొక్క వైవాలో కూడా మీరు అన్ని క్వశ్చన్స్ చదివేయాలి అది ఇది అనేసి మీ యొక్క మైండ్ లో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది తీసేయండి. ఎవరైతే అంటే నేను ఇంకా ఇప్పుడే చదువుతున్నాను టుమారో ఎగ్జామ్ ఉంది అనేసి ఎవరైతే అనుకుంటున్నారో, లేదంటే 2-3 డేస్ ఉంది అనేసి అయితే అనుకుంటున్నారో వాళ్ళైతే నేను ఒకటే చెప్తాను చూడండి గైస్, మీకు అక్కడ 2 మార్క్స్ అయితే వైవాకి అయితే మార్క్స్ అనేది అలాట్ చేస్తారు కదా. సో ఇక 2 మార్క్స్ లోనే మీరు వైవాలో మీరు ఏదో ఒక టాపిక్ అనేది చదవండి. అక్కడ ఏదైనా క్వశ్చన్ అనేది అడిగినప్పుడు మీకు ఏది రాకుండా ఊరికే ఉంటే మీకు 2 మార్క్స్ అనేది పోతుంది. అదే మీకు తెలిసిండేది ఏదో ఒకటి చెప్పారు అనుకోండి, అక్కడైతే 1 మార్క్ అన్నా ఇస్తాడు కదా. సో ప్రతి ఒక్క 1 మార్క్ కూడా ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, అదైతే గుర్తుంచుకోండి. సో దట్స్ వై మీకు ఏదో ఒకటి టాపిక్ అనేది కవర్ చేసేయండి. లైక్ ఎలాగంటే మీరు ఏదో ఒక టాపిక్ అనేది చదవండి. అక్కడ ఎగ్జామినర్ ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు దీన్నే చెప్పేలాక అయితే ప్రిపేర్ అనేది అవ్వండి. అండ్ మీ చేతిలో ఎలాగైనా 6 మార్క్స్ అనేది ఉంటుంది, లేదంటే 5 మార్క్స్ అన్నా ఉంటుంది. 12 మార్క్స్ కి పాస్ మార్క్స్ కదా. సో దట్స్ వై మీరైతే కొద్దిగా ఇవన్నీ చూసేసుకోండి. నేను ఏవేవైతే చెప్పానో అవన్నీ మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. ఇక్కడ 6 మార్క్స్ అనేది మీ చేతిలో ఉంటది కదా. రికార్డ్ అనేది కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ మీరైతే తీసుకొని వెళ్లాల్సి ఉంటది అనమాట. లైక్ అంటే మీకు రికార్డ్ అనేది తీసుకొని పోకుంటే మీకైతే 2 మార్క్స్ అనేది ములాజ్ లేకుండా 2 మార్క్స్ అనేది కొట్టేయడం అయితే జరుగుతుంది. సో దట్స్ వై రికార్డ్ అనేది కంపల్సరీగా క్రాస్ చెక్ చేసుకోండి. ఎగ్జామ్ కి వెళ్ళక ముందే రికార్డ్ అనేది తీసుకెళ్తున్నామా లేదా అన్నది మీరు చూసుకొని ప్రాక్టికల్స్ అనేది వెళ్ళండి. లేదంటే మీకైతే 2 మార్క్స్ అనేది లాస్ అవుతారు అనమాట. ప్రతి ఒక్క మార్క్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి కొద్దిగా అయితే చూసుకొని జాగ్రత్తగా రికార్డ్ అనేది తీసుకొని వెళ్ళినట్లయితే సరిపోద్ది అనమాట. అండ్ సాల్ట్ అనాలిసిస్ అండ్ దీనిలోకి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పేశాను. అండ్ వాల్మెట్రిక్ అనాలిసిస్ సో దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ నేనైతే చెప్పేశాను. సో దీని అయితే కొద్దిగా చూసేసుకోండి. అండ్ లియోఫిలిక్ అండ్ లయోఫిలిక్ సంబంధించి మీరైతే ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్ కి సంబంధించి మీరు కొద్దిగా చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే సాల్ట్ అనాలిసిస్. సో సాల్ట్ అనాలిసిస్ కి సంబంధించి కొద్దిగా అయితే చూసుకోండి. అక్కడ సాల్ట్ ఏదైతే ఇస్తారో అయితే సాల్ట్ ని ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి తిప్పినట్లయితే మీకైతే కొద్దిగా పింక్ కలర్ అనేది వస్తే చాలా అనమాట. చాలా పింక్ కలర్ అనేది వచ్చేలాకైతే మీరైతే చూసుకోకండి. కొద్దిగా అట్లయితే మీరైతే ఏదో ఒకటి అక్కడ చేస్తున్నట్లు ఉండాలి, అలాగే రాస్తున్నట్లు కూడా ఉండాలి. సో ఇదన్నమాట. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే మీకు వైవాకి సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ అయితే మీరైతే చదివేయండి. ఏదో ఒక క్వశ్చన్ అనేది చదివినట్లయితే మీకైతే మార్క్స్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. 2 మార్క్స్ కి 1 మార్క్ అన్న ఇస్తాడు వైవాలో. సో మీరైతే ఇదైతే దృష్టిలో ఉంచుకోండి. అండ్ ఫస్ట్ మీరు సాల్ట్ అనాలిసిస్ వాల్మెట్రిక్ అనాలిసిస్ అనేది మీరైతే చూసుకోండి. అండ్ లియోఫిలిక్ అండ్ లయోఫిలిక్ తర్వాత వైవా అనేది అడుగుతారు కాబట్టి మీరైతే చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. సో ఎగ్జామ్ హాల్లో కూడా మీరైతే ఆర్డర్ వైజ్ అనేది రాయండి. అండ్ మీకు ఏదైతే వస్తుందో దాన్నే రాయండి గాయస్. ఫస్ట్ అయితే మీకు ఏదైతే వస్తుందో దాన్నే రాయండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో దట్స్ వై మీరైతే కొద్దిగా మీకు ఏదైతే వస్తుందో అదైతే ఫస్ట్ రాశాకనే నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో ఇక నెక్స్ట్ స్టెప్ కి అయితే వెళ్ళండి. ఫస్ట్ ఏది పడితే
పడితే అది రాశారు అనుకోండి, సో మీకు ఫస్ట్ ఇంప్రెషన్ దెబ్బతింటారు కాబట్టి మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. సో ఇప్పుడు దాకా నేను ఏదైతే చెప్పానో అదంతా మీరు ఫాలో అయినట్లయితే కంపల్సరీగా 20 to 25 మార్క్స్ అనేది స్కోర్ చేస్తారనమాట. అండ్ మీరు ముందే చూసి ప్రతి ఒక్కటి చూసుకున్నట్లయితే, అంటే నాకు ఇప్పుడు దాకా ప్రతి ఒక్కటి వచ్చేసింది, వీడియో అనేది నాకు యూస్ఫుల్ గా ఉంది అనేది అనుకుంటే మీకైతే కంపల్సరీగా 30 మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. అండ్ నాకు ఏమీ రాదు అనుకున్నట్లయితే 20 to 25 మార్క్స్ అనేది కంపల్సరీగా స్కోర్ అనేది చేయొచ్చు అనమాట. సో ఐ హోప్ ఈ యొక్క వీడియో అనేది మీకు యూస్ఫుల్ గా ఉందనేసి అయితే అనుకున్నాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ టీచర్స్ కి అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎలా ఏంటి అండ్ ప్రాక్టికల్స్ లో ఎలా ఉంటది అండ్ ప్రతి ఒక్కటి వాళ్ళకి కూడా తెలుస్తుంది. వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రాక్టికల్స్ అంటే ఫియర్ అనేది పోతుంది. సో దట్స్ వై వాళ్ళకైతే షేర్ చేయండి, గట్టిగా ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ కూడా చాలా మందికి రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్. అండ్ కామెంట్ సెక్షన్ లో అట్లాగే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రాక్టికల్ సంబంధించి ప్రతి ఒక్కటి నేను మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఐపీకి సంబంధించి కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా సెండ్ చేస్తాను. సో వాట్సాప్ లో అలాగే టెలిగ్రామ్ లో జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్.